అట్ట అమ్మేయడానికి కుదరదు, కోర్టులు జోక్యం చేసుకుంటాయి. జగన్ దాంట్లో కోర్టులు ఎన్ని జోక్యం చేసుకోలేదు. ఇంకోటి గనుల్లో అక్రమంగా తినడానికి చూసుకుంటారు కానీ ప్రభుత్వ ఆదాయం పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరు వచ్చినా అంతే ఉంటది. గనులు అనేటువంటిది అది ఎవరికి లెక్క చెప్పేది కాదు. 3 అడుగులు తవ్వాలంటే 30 అడుగులు తవ్వుతారు. తవ్వారని చెప్పి పెనాల్టీ వేస్తారు. పెనాల్టీకి సంబంధించి మళ్ళీ కోర్టులకు వెళ్తారు. అదో రాజకీయ కార్యక్రమం నడుస్తూనే ఉంటది. అంటే దీంట్లో కేంద్ర సపోర్ట్ ఏమి ఉండదు. నేను అనేది కేంద్రం ప్రత్యేకంగా సపోర్ట్ చేసి ఈ హామీలు నెరవేర్చే విషయంలో చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తుందా? ఎందుకు చేస్తుంది? అడిషనల్ గా ఏమైనా నిధులు ఇవ్వడం? మిగతా వాళ్ళు ఊరుకుంటారా? బేసిక్ గా మిగతా వాళ్ళకి ఏం సంబంధం? అంటే ఇంకా విభజన హామీలు ఆ పంపకాలు అలాగే ఉన్నాయి కదా, సంబంధం లేదు కదా. విభజన హామీకి సంక్షేమానికి ఏంటి సంబంధం? కాకపోతే మేబీ నేను అనుకోవడం ఈయన ఇప్పుడు కీ రోల్లో ఉంటారు కాబట్టి FRBM ను మార్చమంటారేమో. మారిస్తే దేశవ్యాప్తంగా అన్ని చోట్లకి వస్తాయి, అందరికి పెరుగుతాయి. రైట్, చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఒక